ఓకే. అందరికీ నమస్కారం. ఇప్పుడే మన ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మనము లెటర్ ప్యాడ్ ద్వారా అర్జీ ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే పుట్టపర్తి మండలం సంబంధించిన పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రానుపల్లి గ్రామం ఉంది. గత 7 సంవత్సరాలుగా అక్కడ ముందు గవర్నమెంట్ ఏదైతే ఉందో జగనన్న ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలో 3500 దాదాపు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది. అయితే ఆ ఇండ్లలో కూడా దాదాపు 1500 ఇండ్లు వాళ్ళ స్థాయికి వాళ్ళు కట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా అక్కడ రోడ్లు నిర్మించడం కానీ, వీధి లైట్లు ఏర్పాటు చేయడం కానీ, త్రాగునీరు కావాలంటే అక్కడ పడుతున్న జనాల ఇబ్బంది మామూలుగా లేదు. మొన్న రీసెంట్గా త్రాగునీరు కావాలని ఒక ట్రాక్టర్ని పిలుచుకొని పోతే అక్కడ ట్రాక్టర్ బోల్టా పడడం జరిగింది. ఏమంటే వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి ఆ ట్రాక్టర్ అనేది జనాల మీద పడుకోకుండా పక్కన పడిపోవడం జరిగింది. ఈ విధంగా చేయడం గవర్నమెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే మీరు బ్రానుపల్లి ఉన్న జగనన్న కాలనీ కావచ్చు, ఇతర ఏ కాలనీ అయినా కావచ్చు, మీరు మొన్న ఎక్కడ అనంతపూర్లో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం అయ్యిండే ఖర్చులో 0.5% కనీసం ఖర్చు పెట్టినా అక్కడ వీధి లైట్లు రెడీ అవుతాయి, త్రాగునీరు సదుపాయం అక్కడ వచ్చేస్తుంది, వీధి రోడ్లు కూడా రెడీ అయిపోతాయి. ఇదంతా కాకుండా అది ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేయాలని రూల్ ఏమన్నా ఉందా? ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా ఖర్చు పెట్టేది ప్రజాధనమే. కాబట్టి దీనిపైన కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడున్న లోకల్ రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు పేదలు అక్కడ ఉన్నారు. వాళ్ళు రాత్రిలో నిద్రపోవాలంటే వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని నిద్రపోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఉండగా 2 కిలోమీటర్లోనే ఈ దౌర్భాగ్యం అనేది ఉందంటే మరి దీన్ని ఏమనాలో మీరు అర్థం చేసుకోండి. అదే కాకుండా ఇప్పుడున్న కమిషనర్ గారు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా వ్యవసాయ కార్మిక సంఘము స్పందించడం జరిగింది, వేస్తామన్నారు. ఇప్పటిదాకా వేయలేదు. ఇదే ప్రకారంగా మీరు చేస్తూ ఉంటే మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరపున అక్కడున్న స్థానికులతో పాటు పెద్ద ఎత్తున కలెక్టర్ను ముట్టడిస్తాం, అదేవిధంగా కమిషనర్ గారి ఆఫీస్ను కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.